3 డాట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామా. మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఈ విధంగా జాయిన్ చేసుకొని ఒకదానికి ఒక పైన ఒకదానికి పెట్టుకోండి. రెండింటిని ఒకేసారి మార్క్ చేసుకోవచ్చు. నేను నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టుకున్నాను. కాజా పట్టి నుంచి మెయిన్ డాట్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్ దగ్గర నుంచి 2.30 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ 2.5 ఇంచులు నెక్ విడ్త్ పెడితే 2.5 మార్క్ చేసుకోండి. 2.30 అనేది కామన్ ఏ సైజు వరకైనా. ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్గా కరవ తిరిగే దగ్గర మార్క్ చేసుకోండి. కాజా పట్టి ఉక్స్ దగ్గర మిడిల్లోకి కరెక్ట్గా ఉంటుంది కదా, మిడిల్కి కిందకి అనమాట, పావించి కిందకి మార్క్ చేసుకొని ఈ విధంగా టక్స్లు ఇచ్చేయండి. ఇప్పుడు మెయిన్ డాట్ని ఈ విధంగా 2 టక్స్ల్ని ఒక దగ్గరగా పట్టుకొని మనకు స్ట్రైట్గా ఈ విధంగా ఉంటుంది క్లాత్ని, అక్కడ 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి హైట్. ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకుంటే మీకు స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. డబుల్ స్టిచ్ వేసుకొని ఫస్ట్ మెయిన్ డాట్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఏ సైజ్ వరకైనా ఈ మార్కింగ్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కాజా పట్టి ఉక్స్ పట్టి వైపు కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా పాదం వరుసను కుట్టుకోవాలి. అది కూడా హైటు 2.5 మార్క్ చేసుకోవాలి. ఇది కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి. ఒక పాదం వరుసను స్టిచ్ చేసుకోండి. ఆర్మ్ సైడ్ కూడా ఒక పాదం వరుసను స్టిచ్ చేసుకోండి. దీని యొక్క హైట్ వచ్చేసరికి 4 ఇంచులు మార్క్ చేసుకోండి. డబుల్ స్టిచ్ వేసుకోండి. ఒక పాదం వరుసను స్టిచ్ చేసుకొని చివరికి వచ్చేసరికి మనకి లైన్లో కలిసిపోవాలన్నమాట. ఈ విధంగా కానీ స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా నచ్చితే